హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఉసిరికాయ పులిహోర ఎలా చేయాలో చూద్దాం. తక్కువ టైంలో చేసుకునే ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ అండి. టేస్ట్తో పాటు హెల్త్కి కూడా చాలా మంచిది. ఉసిరికాయలో వైటమిన్ సి రిచ్గా ఉంటుంది కాబట్టి స్కిన్కి, కళ్ళకి, హెల్త్కి, హెయిర్కి చాలా మంచిదండి. సీజనల్ ఫ్రూట్ ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా ఉసిరికాయ పులిహోర చేసుకోవడానికి 250 గ్రాముల రైస్ని ఉడికించుకొని ఇలా చల్లార పెట్టుకోవాలి. పులిహోర కోసం అన్నాన్ని మెత్తగా కాకుండా ఇలా పలుకులుగా ఉడికించుకుంటే బాగుంటుంది. ఈ అన్నం కొలతకి 5 మీడియం సైజ్ ఉసిరికాయలు అయితే సరిపోతాయండి. కొంచెం పులుపు ఎక్కువ కావాలనుకునే వాళ్ళు 6 ఉసిరికాయలను కూడా తీసుకోవచ్చు. ఈ ఉసిరికాయలని నీట్గా వాష్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని మిక్సీ జార్కి వేసేసుకొని ఒక 2 సార్లు గ్రైండ్ చేసుకుంటే చాలండి. ఇలా బరకగా ఉండాలి. పూర్తిగా పేస్ట్ లాగా చేసుకోకుండా చిన్న చిన్న పలుకులు ఉండేలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొన్ని పల్లీలు వేసుకోవాలి. పల్లీలు ముందే వేసుకుంటే లోపల వరకు బాగా వేగుతాయండి. ముందే తాలింపు వేసి పల్లీలు మళ్ళీ వేసుకున్నట్లయితే సరిగ్గా లోపల వరకు వేగవన్నమాట. పల్లీలు బాగా వేగాక దీంట్లోకి ఆవాలు, కొంచెం పచ్చెనగపప్పు, కొంచెం మినపప్పును వేసుకొని వీటిని కూడా మంచిగా దూరగా వేయించుకోవాలి. తాలింపంతా బాగా వేగాక 3 ఎండుమిరపకాయలు అలాగే 3 పచ్చిమిరపకాయలను వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఇవి పచ్చివాసన రాకుండా వేగాక 2 రెమ్మల కరివేపాకు, 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ టైంలో కావాలంటే కొంచెం ఇంగువని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసినా పర్వాలేదు. మిశ్రమం పోపంతా బాగా వేగిన తర్వాత దీంట్లోకి ముందుగా రుబ్బి పెట్టుకున్న ఉసిరికాయ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఉసిరికాయ మిశ్రమాన్ని వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఎక్కువసేపు వేయించకూడదండి, ఉసిరికాయలో ఉండే విటమిన్ సి అనేది తగ్గిపోతుంది. ఇలా ఉసిరికాయ అంతా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీంట్లోకి ఉసిరికాయ వగరు తగ్గడానికి కొంచెం నిమ్మకాయని పిండుకోవాలి. ఒకసారి మిశ్రమాన్ని కలిపేసుకొని దీంట్లోకి మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. మనము నిమ్మకాయ పిండిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదండి. మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడు దీంట్లోకి రైస్ని వేసి బాగా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. రైస్ని టాస్ చేస్తున్నట్టుగా నిదానంగా కలుపుకోవాలి. మిశ్రమం మొత్తం రైస్ని బాగా పట్టించాలి. ఈ టైంలో సాల్ట్ ఏమైనా అడ్జస్ట్ అవ్వలేదేమో చూసుకొని సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ ఉసిరికాయ రైస్ అనేది మనకు రెడీ అయిపోయింది. లంచ్ బాక్స్కి అయినా లంచ్ టైంలో అయినా కేవలం 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. టేస్ట్తో పాటు హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.